హలో అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ ప్లే డర్టీ. ఇది 2020 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీలో ఫుల్ యాక్షన్ సీన్స్ బాగా ఉంటాయి. మీకు ఫుల్ యాక్షన్ మూవీస్ నచ్చినట్లయితే ఈ మూవీ మీకు బాగా నచ్చుతుంది. ఈ మూవీలో బ్లడ్ సీన్స్ అంతగా ఏమి ఉండవు, కానీ అడల్ట్ సీన్స్ అక్కడ ఉంటాయి. కొన్ని బంచిక్ సీన్స్ కూడా ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడొద్దు, వాచ్ అలోన్. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే, పార్కర్ అండ్ జెన్ వీళ్ళొక దొంగల మూట అనమాట. ఏదో బ్యాంకులో అలా రాబరీస్ చేసుకుంటారు. అదే టైంలోనే వీళ్ళకి ఒక పెద్ద డీల్ దొరుకుతుంది. సో దొంగతనం చేస్తే లైఫ్ సెట్ అయిపోద్ది, అంత డబ్బు ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఆ దొంగతనం ఎలా ప్లాన్ చేశారు, ఎలా దొంగతనం చేశారు అనేది ఈ మూవీ స్టోరీ. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ రాబరీ సీన్తోనే మూవీ స్టార్ట్ అవుద్ది. అదైతే సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత వచ్చి కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఈ మూవీకి హైలైట్ బాగుంటాయి అనమాట చూడడానికి అయితే. ఆ తర్వాత వీళ్ళకి కావాల్సిన ఒక పెద్ద డీల్ వస్తుంది. ఆ డీల్ తర్వాత ఎలా ప్లాన్ చేస్తారు, ఎలా దొంగతనం చేస్తారు అనేది ఈ మూవీలో చూపిస్తూ ఉంటారు సీన్స్. అవి చూడడానికి అయితే బాగానే ఉంటాయి అనమాట. ఈ మూవీలో హైలైట్ ఏంటంటే యాక్షన్ సీన్సే. ఆ యాక్షన్ సీన్స్ చాలా బాగా చేశారు. అండ్ ఈ మూవీలో ఎక్కువగా చేస్ సీన్స్ కూడా ఉంటాయి. అవి కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇందులో ఒక ట్రైన్ చేజ్ ఉంటుంది, అదైతే సూపర్గా ఉంటుంది అనమాట. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూపించారు. అదేంటంటే దొంగతనాలు చేసే వాళ్ళు ఎలా ఉంటారు, సో వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో కూడా ఈ మూవీలో చూపిస్తారు. దొంగతనాలు అంటే వాళ్ళు ఏమన్నా మంచోళ్ళు కాదు కదా, సో వాళ్ళకి కూడా కొంచెం కన్నింగ్ ఉంటుంది, ఒకరు మోసం చేసుకుంటారు. సో ఆ సీన్స్ కూడా చూపిస్తారు అనమాట. అవి చూడడానికి బాగానే ఉంటాయి. అండ్ ఆ దొంగల మెటాల మధ్య ఒకరికొకరు చంపుకునే స్టేజ్కి వస్తారన్నమాట డబ్బుల కోసం. సో ఇలాంటి మనుషులు కూడా ఉంటారని ఈ మూవీలో కూడా చూపించారు. అది చూడడానికి అయితే నాకు కొంచెం రియలిస్టిక్గా అనిపించింది. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఇంకా ఈ మూవీ క్లైమాక్స్ అయితే నాకు కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే పెద్ద రాబరీ సీన్ అలా పెడతారు అనుకున్నాను, అట్లా ఏమీ లేదు. సింపుల్గా ఒక యాక్షన్ సీన్స్తోనే ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్లో ఒక పెద్ద రాబరీ సీన్ అండ్ ఫుల్ యాక్షన్ సీన్ పెట్టుంటే క్లైమాక్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఈ మూవీ ఓవరాల్గా బాగుంటుంది. ఈ మూవీ డ్యూరేషన్ 2 hours ఉన్నా కూడా ఎక్కడ బోరింగ్ అనిపించలా. ఎందుకంటే దానికి తగ్గట్టుగా ఫుల్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ వల్ల ఏంటంటే మూవీ ఇంట్రెస్ట్గానే తీసుకెళ్లాడు. ఇంకా ఈ మూవీలో మార్క్ వాల్బర్గ్ తన పర్ఫార్మెన్స్ అండ్ యాక్టింగ్ ఈ మూవీగా హైలైట్. కొన్ని యాక్షన్ సీన్స్లో తను బాగా చేశాడు అనమాట. ఇంకా హీరోయిన్గా రోసా సల్జర్, తన యాక్టింగ్ బాగుంటుంది, తన పర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీగా హైలైట్. తన క్యారెక్టర్ కొంచెం కన్నింగ్గా ఉంటుంది. ఆ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంట్రడక్షన్ సీన్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే, పర్లేదు, బాగానే ఉంటాయి. అండ్ ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు, బాగా ఉంటుంది. అక్కడ వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్కి బీజియం బాగుంటుంది. అండ్ ఈ మూవీ టెక్నికల్గా బాగుంటుంది. ఎందుకంటే యాక్షన్ సీన్స్ కంటే చేస్ సీన్స్కి చాలా బాగా పిక్చర్ చేశారు. ఈ మూవీలో ట్రైన్ ఎపిసోడ్ సీన్ ఒకటి ఉంటుంది, అది మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. ఆ ట్రైన్ సీన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఫుల్ యాక్షన్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తే ఈ మూవీ చూడొచ్చు, మీకు బాగా ఫుల్ సాటిస్ఫై చేస్తుంది. ఇంకా ఈ మూవీ అమెజాన్ పైన స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.